అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని ప్రతిరోజు చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనం. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో ఒక మాట అన్నాడు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అని. మనము పరిపూర్ణులముగా ఎందుకు ఉండలేకపోతున్నాం? దేవుని యొక్క పరిపూర్ణతను మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? ఎందుకంటే ఆయన పరిపూర్ణతను స్వీకరించే సమర్థత మనలో లేదు. ఒక ట్యాప్ కింద చిల్లులు పడినటువంటి పాత్రను గనక పెట్టినట్లయితే అది ఎప్పటికీ నిండలేదు. మనము చిల్లులు పడిన రంధ్రాలు కలిగినటువంటి పాత్రలుగా ఉన్నాం కాబట్టి దేవుడిచ్చేటువంటి పరిపూర్ణతను మనం పొందుకోలేకపోతున్నాం. కొంతమంది పాత్ర అడుగు భాగమున గర్వము, ఆత్మీయ గర్వము అనేటువంటి రంధ్రాన్ని కలిగి ఉంటారు. అలాంటి రంధ్రమును గనక కలిగి ఉన్నట్లయితే అలాంటి పాత్ర ఎప్పటికీ నింపబడదు, పైగా ఉన్నదంతా కారిపోతుంది. ఒక పాత్ర అడుగున ఇంకొక రంధ్రం ఉన్నట్లయితే ఆ పాత్ర ఎప్పటికీ నింపబడదు, అది త్వరగా కాలిపోతుంది. సాతానుడు మనకు ఎన్నో రకమైనటువంటి రంధ్రాలను, చిల్లులను పొడవడానికి అనేకమైన తంత్రాలను వాడు కలిగి ఉంటాడు. మనము గనక ఆ చిల్లులను త్వరగా పుడుచుకోకపోతే మనం ఎప్పటికీ పరిపూర్ణతను సాధించలేము. కొందరు పాత్ర అడుగు భాగమున గర్వము, ఆత్మీయ గర్వం అనేటువంటి రంధ్రాన్ని కలిగి ఉంటారు. అలాంటి పాత్రలో ఏమి పోసినా అదంతా కారిపోతుంది. అలాంటి పాత్ర, అలాంటి గర్వం అనేటువంటి రంధ్రం కలిగినటువంటి పాత్ర దేవుని పరిపూర్ణతను ఎప్పటికీ పొందుకోలేదు. ఇంకొంతమంది కొన్ని రకాల చిల్లులు కలిగి ఉంటారు. కలహము, విభజన, తీర్పు తీర్చేటువంటి మాటలు, ప్రశ్నించేటువంటి స్వభావము, అనైతికత, ఒక సహోదరుని గురించి కానీ లేదా ఒక సహోదరుని గురించి కానీ చెడుగా మాట్లాడేటువంటి స్వభావము, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద రంధ్రాలు. వ్యతిరేకమైన తలంపులు, పనికిమాలిన మాటలు అనేటువంటి రంధ్రాలను గనక మనం కలిగి ఉన్నట్లయితే దేవుని పరిపూర్ణతను మనం ఎప్పటికీ పొందుకోలేము. దేవుడు మనకు ఎన్నో కృపలను అనుగ్రహించినాడు. ఆ కృపలన్నిటినీ మనము లెక్కించుకుంటూ ఒకటొకటిగా జ్ఞాపకం చేసుకుంటూ మన హృదయాలను కృతజ్ఞతతో నింపుకోవాలి. మనం పొందినటువంటి ఆశీర్వాదాలను లెక్కించుకుంటూ ఒకటొకటిగా జ్ఞాపకం చేసుకుంటూ వాటన్నిటిని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. మన హృదయాలు స్తుతి చేత నింపబడి ఉన్నట్లయితే ఎప్పుడు కూడా మన హృదయాలు స్తుతి చేత నింపబడినట్లయితే సాతాను మన దరిదాపులో కూడా రాడు. మన ఆత్మీయ ఎదుగుదలను ఆటంకపరిచే విషయాలను మనం వెనుకకు తోసేసి దేవుని పరిపూర్ణతలోనికి మనం ప్రవేశించాలి. అప్పుడే అధికమైన ఆశీర్వాదాన్ని, అవసరమైన సిద్ధపాటును మనం కలిగి ఉంటాం. రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక మాట అన్నాడు, నేను మీ యొద్దకు వచ్చున్నప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వచ్చునని ఎరుగుదును అంటున్నాడు. అసంపూర్ణమైనది అంటూ యేసునందు ఏదీ లేదు. నువ్వు ఏదైతే కలిగి ఉంటావో అదే నువ్వు ఎక్కడికి వెళ్ళినా మోసుకుని వెళ్తావు. నీ బంధువుల యొద్దకు కానీ, నీ స్నేహితుల యొద్దకు కానీ, నీ ఇరుగు పొరుగు వారి యొద్దకు కానీ, నువ్వు పనిచేసే ప్రాంతానికి కానీ, నువ్వు చదువుకున్నటువంటి ప్రాంతానికి కానీ, నువ్వు ఏమి కలిగి ఉంటే, నువ్వు ఆశీర్వాదాన్ని కలిగి ఉన్నావా అది మోసుకుపోతావు. నువ్వు దీవెనను కలిగి ఉన్నావా అదే మోసుకుని వెళ్తావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు కలిగిన దాన్ని నువ్వు మోసుకుని వెళ్తావు. నువ్వు సంతోషాన్ని కలిగి ఉన్నావా, సమాధానాన్ని కలిగి ఉన్నావా, ఐక్యత గల మనసును కలిగి ఉన్నావా, దీవెన కలిగి ఉన్నావా, ఆశీర్వాదాన్ని కలిగి ఉన్నావా, నెమ్మది గల మనసును కలిగి ఉన్నావా, నువ్వు ఏది కలిగి ఉన్నావో అదే మోసుకుని వెళ్తావు. నీ స్నేహితుల యొద్దకు, నువ్వు పనిచేసే చోటుకు, నువ్వు చదువుకునే చోటుకు, నీ ఇరుగు పొరుగు వారి యొద్దకు, నీ బంధువుల యొద్దకు నువ్వు ఏవి కలిగి ఉన్నావో అది వారికి ఇస్తావు. అలా కాకుండా నువ్వు అసంపూర్ణంగా ఉన్నట్లయితే నువ్వు కలహాన్ని తీసుకుని వెళ్తావు, నువ్వు విభజనని తీసుకుని వెళ్తావు, వేరుపరచడాన్ని తీసుకుని వెళ్తావు, చాడీలు తీసుకుని వెళ్తావు, ఇతరుల సమాధానాన్ని పాడు చేయడానికి తీసుకుని వెళ్తావు. ఇద్దరికి మధ్య సమస్యను సృష్టించే విధముగా నువ్వు తయారైపోతావు. కాబట్టి మనం సంపూర్ణతను కలిగి ఉండాలి. కలహము, విభజన, అసమాధానం ఇది సాతాను కార్యం. మనం అలాగ ఉండకూడదు. సోమరి క్రైస్తవులం, సారం లేని క్రైస్తవులం, రేపు విధేయత చూపుదాం అనేటువంటి మనసు, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద రంధ్రాలు. పరిపూర్ణతను సాధించడం అనే మాట ఏమో కానీ ఉన్నదంతా కూడా సమస్తాన్ని మనం కోల్పోయే ప్రమాదం ఉంది. ఆత్మీయ గర్వం, అవిధేయత, వినయం లేని స్వభావము, దిద్దుబాటును స్వీకరించలేని స్వభావము, ఇలాంటి చిల్లులు కనుక మనం కలిగి ఉన్నట్లయితే దేవుని పరిపూర్ణతను మనం ఎన్నడూ సాధించలేము. పరిపూర్ణతను సాధించే మాట అటుంచితే సమస్తం మనం కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా వయసు నీకు తెలుసు, ఇప్పటికే నేను ఎంతో ఆత్మీయంగా పరిపక్వత సాధించాల్సింది. ఎన్నో సంవత్సరములు గతించిపోతున్నాయి ప్రభువా, ఇప్పటికి నేను పరిపూర్ణతను సాధించలేని వానిగా ఉన్నాను, సాధించలేని దానిగా నేనున్నాను తండ్రి. చిల్లులు పడిన పాత్రగా నేనున్నాను ప్రభువా.
దయచేసి నన్ను నా రంధ్రములు పూడ్చివేయండి ప్రవ్వా. నన్ను ఒక శుభ్రమైన పాత్రగా ఉంచండి. నీ పరిపూర్ణతతో నన్ను నింపండి తండ్రి. పరిపక్వత నాకు దయచేయండి ఆయన. ఆత్మలో వివేచనాత్మ నాకు దయచేయండి ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రభు తప్పకుండా మనకు కృప చూపిస్తాడు. అట్టి కృప ప్రభు మీకు దయచేయను గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఎలాంటి చిల్లులు లేని శుభ్రమైన పాత్రగా నన్ను ఉంచండి తండ్రి. నీ కృప ద్వారా, నీ రక్తం ద్వారా నన్ను కడుగు నాయన. నా తలంపులో, నా వ్యవహారములలో పరిశుద్ధముగా ఉండటకు నాకు సహాయం చేయండి. నాకు నేర్పించండి ప్రభువా. నీ పరిపూర్ణతతో నన్ను నింపు నాయన. నేను ఎక్కడికి వెళ్ళినా మీ ఆశీర్వాద సంపూర్ణముతో వెళ్ళడానికి నాకు కృప చూపించండి ప్రభువా. మీ సమాధానాన్ని, మీరిచ్చిన ఆశీర్వాదాన్ని మోసుకొని వెళ్ళాలి. అలా కానట్లయితే నేను కలహాన్ని, విభజనను మోసుకొని వెళ్తా ప్రభువా. ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలు గతించిపోయినాయి నాయన. ఈ పాటికి మేము ఆత్మీయంగా పరిపక్వతను సాధించాల్సింది. మమ్మల్ని క్షమించండి ప్రభువా. మీ పరిపూర్ణతను మాకు దయచేయండి ప్రభువా. ఎంతో ఎదగాలి నాయన. ఇన్ని సంవత్సరాలు గతించిపోతున్నవి కానీ ఎప్పుడు తండ్రి నేను నీ పరిపూర్ణతలోకి ఎదగగలను ప్రభువా. దయచేసి నాయన, పరిపూర్ణత లేని వానిగా, పరిపూర్ణత లేని వారముగా నేనెన్నడూ ఉండనివద్దు. రంధ్రాలు పడ్డ పాత్రగా ఉన్నామయ్యా. దయచేసి మా రంధ్రాలు గూర్చివేయండి. ఖాళీ అయిపోయినటువంటి పాత్రగా ఉన్నామయ్యా. దయచేసి మమ్మల్ని మీ ఆత్మతో నింపండి. చిల్లులు లేని శుభ్రమైన పాత్రగా మమ్మల్ని ఉంచండి. మీరే కృప చూపించమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాను. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువారికి మీ హృదయాన్ని ఇవ్వండి. ఆయనను మీ సొంత రక్షకునిగా స్వీకరించండి. నీ పాపముల కొరకు ఆయన కలువరి శిలువలో బలియాగమైపోయినాడు. ఆయన రక్తంలో కడుగబడితేనే ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. ఆయన ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి. ప్రభు మీ ఆత్మను రక్షించును గాక. గాడ్ బ్లెస్ యు.